యూనిఫామ్ను ఉద్యోగస్తులను విద్యాశాఖ మంత్రిని వెంటనే బర్తరఫ్ చేయాలంటూ కలెక్టర్ కార్యాలయం ముందు కాంగ్రెస్ పార్టీ జిల్లా డీసీసీ అధ్యక్షులు పటేల్ ప్రభాకర్ రెడ్డి నిరసన చేపట్టారు. జోగులాంబ గద్వాల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన నిర్వహించారు. జిల్లా డీసీసీ అధ్యక్షులు పటేల్ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఇంటర్మీడియట్ విద్యార్థులకు మార్కుల విషయంలో ప్రైవేట్ సంస్థ చేసిన తప్పిదల వల్ల 25 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు కారణమైన ప్రభుత్వాన్ని విద్యాశాఖ అధికారిని బర్తరఫ్ చేస్తూ విద్యార్థుల కుటుంబంలో ఉన్న విద్యార్థులకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై స్పందించకపోవడం సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు. రోజుకు మూల్యాంకనం దిద్దే పరిధి 40 ఉండగా గొప్పల కోసం 65 పేజీలు దిద్దించి విద్యార్థుల జీవితాలలో చెలగాటమాడే ప్రైవేట్ సంస్థపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉండే సిబ్బందికి వినతి పత్రాన్ని ఇచ్చి వెనుతిరిగారు. ఈ కార్యక్రమంలో మలీం షబీర్, మస్తాన్, పటేల్ శశిరెడ్డి, బంగి సుదర్శన్, నాగశంకర్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఇంటర్ విఘ్నాల విషయంలో స్పందించడం లేదు. తెలంగాణ ముక్కు పాల్చలారని విద్యార్థుల మరణాలు అంటే ఈ పాలకులకు విలువ లేదా? ఈ విద్యార్థులకు సంపూర్ణంగా న్యాయం జరిగేందుకు జిల్లా కేంద్రాలు, హెల్ప్ సెంటర్లు ఏర్పాటు చేయాలి. రివాల్యుయేషన్, రీకౌంటింగ్ లాంటి విద్యార్థులు కోరుతున్న ఏ సహాయమైనా ప్రభుత్వం ఇలాంటి రుసుము లేకుండా ఉచితంగా వెంటనే చేపట్టాలి. అవకతవకలు జరిగినట్టు అనుమానంతో ఎదుర్కొందామనేటువంటి పాలకపక్ష వైఖరిని మేము ఖండిస్తున్నాం సార్. మేము గాంధేవాదులము, కాంగ్రెస్ పార్టీ వారము. ఎక్కడ గొడవలు దిగే ముచ్చట్లేదు. మాకు ఈ వ్యవస్థ మీద నమ్మకం ఉంది, ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్నాయి. ప్రజాస్వామ్య విలువలకి మేము కట్టుబడి ఉంటాము. మాకు నిరసన తెలుసుకునేందుకు మేము అధికారులను కలిసి మా విన్నపాన్ని ఇచ్చుకునే హక్కు మాకుంది. దయచేసి మీరు దౌర్జన్యంగా మా యొక్క హక్కులను బంధం కలిగించకండి. మేము చట్ట వ్యతిరేకంగా ఏ పని చేయడం లేదు. మేము శాంతియుతటువంటి మార్గంలో రాజ్యాంగం కల్పించిన విధి విధానాలకి ఎటువంటి అధికారులకు ఆటంకం లేకుండా మేము వివరించడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వ వైఖరి కేసీఆర్ డౌన్ డౌన్, కేసీఆర్ డౌన్ డౌన్, కేటీఆర్ డౌన్ డౌన్. విద్యార్థులు ఈరోజు పరిపాలన కొనసాగుతుంటే నిమ్మకు నీరెత్తినట్టు అభివృద్ధి పెండింగ్ అయిపోయింది. ఈరోజు కాంట్రాక్టులకు బిల్లు లేక ఎక్కడ అభివృద్ధి పనులు అక్కడ ఆగిపోయి ఉన్నాయి. ఉదాహరణ మనకున్న ఇప్పుడు 5 సంవత్సరాలు దాటిపోయింది. మనకి ఫ్లైఓవరే కంప్లీట్ కావడం, కాంట్రాక్టర్ని అడిగితే కలెక్టర్ గారు నిలదీశారు, బిల్లు పేమెంట్ లేదు అని. ఎన్నిసార్లు వాయిదాలు చెప్పినా మరి ఈ ప్రభుత్వం యొక్క వైఖరి ఏంటి? ఈరోజు 2 లక్షల కోట్ల అప్పులు చేసి ప్రతి పౌరుని ఎత్తి మీద కొత్తగా అప్పుడు పుట్టిన బిడ్డ మీద కూడా 60,000 అప్పు చేసిన ఈ ప్రభుత్వం ఈ గత 5 సంవత్సరాల్లో మరి ప్రజలకు ఏ రకంగా సందేశం ఇస్తుంది, బంగారు తెలంగాణ ఏ రకంగా సాకారం అవుతుంది అనేది ఈ ప్రభుత్వం తెలియజేయాలి. ఈరోజు పిల్లల భవిష్యత్తును అంధకారం నెట్టినటువంటి ఈ సంఘటన మళ్ళీ పునరావృతం కాకూడదు అంటే బాధ్యులపై కఠినమైన చర్య తీసుకోవాలి. ఎవరైతే ఈ దారుణానికి మరి ఈ జరిగిన సంఘటనకు చెల్లించిన చిన్నపిల్లలు మనసు చెల్లించి మరి తను చాలించారో వాళ్ళకి సరైన న్యాయం చేసేటట్లు ఆ కుటుంబానికి ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. దీనిపైన బాధ్యులని కఠినంగా శిక్షించాలి. ఎవరైనా అధికారుల అలసత్వం ఉంటే వాళ్ళ పదవి నుంచి, ఉద్యోగం నుంచి తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలి. మళ్ళీ భవిష్యత్తులో విద్యార్థులతోన ఇటువంటి ఆటలు కొనసాగించకుండా ఇటువంటి అరాచకం మళ్ళీ పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. దగ్గేటి వ్యక్తులది కాబట్టి గుడ్డిగా ఇచ్చారు. మరి ఈరోజు చేసిన దారుణానికి మరి ఇంతమంది పిల్లలు చనిపోయారు, ఎంతోమంది తల్లిదండ్రులు, పిల్లలు మనోక్షోభకు గురయ్యారు. మరి ఈరోజు ఈ ప్రభుత్వము ఒక వైఖరి ఏ రకంగా ఉందంటే ముందస్తు వెళ్ళారు. ముందస్తు వెళ్ళి ఈ రోజు వరకు ఏం చేసింది లేదు. మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ అయిపోయినాయి. అన్ని రిజల్ట్ బయటకు వస్తే ఏం జరుగుతుందో ఏమని ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లు ముందు పెడుతుంది. ఈ ప్రభుత్వం గత 2017 డిసెంబర్ నుంచి కూడా ఈ రోజు వరకు పరిపాలన పరంగా
రెవెన్యూ శాఖ కానీ మిగతా శాఖలు కానీ నిస్తేజం చేసి ఉన్నాయి. ఈరోజు పరిపాలన అనేది లేకుండా పోయింది. గ్రూప్ ఎలక్షన్ అన్నారు, అది ఈ రోజుకి ఎక్కడ సాధ్యం కాలేదు. ఈరోజు ప్రభుత్వం యొక్క మినిస్టర్ కానీ ఒక ఎమ్మెల్యే కానీ ఎక్కడ మాట్లాడే పరిస్థితి లేకుండా ఒంటి చేత్తో వాళ్ళ కుటుంబ వ్యక్తులు ఈ పరిపాలన కొనసాగుతున్న తరుణంలో ఇటువంటివి సాధారణంగా జరుగుతుంది. ప్రజాస్వామ్యబద్ధంగా కాకుండా డబ్బు మదంతోన ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే పోతున్న వైఖరిని ప్రజలు గమనిస్తున్నారు. ఈ టీఆర్ఎస్ బండి కారు బోల్తబడ్డానికి ఎక్కువ దూరం లేదు. ఖచ్చితంగా అది అయితే మేము ఒకటే కోరుకుంటున్నాం, మీకు పరిపాలన చేత కాకపోతే ప్రజాస్వామ్యాన్ని గౌరవించండి, మంత్రులకి అధికారాలు ఇవ్వండి, మీరు ఎమ్మెల్యేలను కూడా పట్టించుకోండి, ప్రజల సమస్యలను వినండి. అసలు పరిపాలన అనేది సెక్రటరేట్ పోకుండా పరిపాలించే రాష్ట్ర అధినేతను మన తెలంగాణ దౌర్భాగ్యంగా నేను పేర్కొంటున్నా. ఎందుకంటే సెక్రటరేట్కే పోని ముఖ్యమంత్రి ఈరోజు పరిపాలన ఏ రకంగా కొనసాగుతాడు? జరుగుతున్నటువంటి పరిపాలన విధానాన్ని ఏ రకంగా నడుస్తుంది అనేది ఈ యొక్క సంఘటన అంటే ఇంటర్ విద్యార్థుల పరీక్షల రాసిన విద్యార్థుల పేపర్లు దిద్దడానికి జరిగినటువంటి అవకతవకల గురించి మనం మాట్లాడాల్సి వస్తే ఇది ఈ ప్రభుత్వంలో జరుగుతున్న వాస్తవ స్వరూపాన్ని తెలియజేస్తుంది. ఈ ప్రభుత్వం నమ్ముకున్నది అమ్మడము కొనడము అనేటువంటి రెండు విషయాల మీదనే ఈ ప్రభుత్వం ధ్యాస ఉంది. ఎమ్మెల్యేలను ఎట్ట కొనాలా, ఎంపీటీసీలని ఎట్ట గెలిపించుకున్నాలా, ఎంత ధన ప్రవాహంతో చేసుకోవాలా, ఇవన్నీ చేసుకోవాలంటే కాంట్రాక్ట్లని అమ్ముకోవాలి. గ్లోబల్ అనేటువంటి ఈ కంపెనీ ఏదైతే ఉందో ఈ పేపర్లు దిద్దడానికి తీసుకున్న మూల్యాంకన చేయడానికి నిర్దేశించినటువంటి ఈ ఐటీ కంపెనీని ఎటువంటి అంటే ఆ కంపెనీకి సాంకేతికంగా ఏవైతే గైడ్లైన్స్ ఉన్నావో ఆ గైడ్లైన్స్ లేకున్నా కానీ అధికార దర్పంతోన ఆ